వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త టాపిక్, కుకింగ్ కాదు, ఫ్యాక్ట్స్ కాదు, హెయిర్ కేర్ గురించి కొన్ని టిప్స్ మీతో షేర్ చేయడానికి వచ్చాను. హెయిర్ కేర్ టిప్స్ అన్నమాట. ఇంటర్నల్గా ఇంకా ఎక్స్టర్నల్గా బయట నుంచి కండిషనింగ్ ఎలా ఇవ్వాలి, లోపల ఇంటేక్ కొన్ని లిక్విడ్ కూడా చూపిస్తాను, ఏం చేయాలి ఎలా చేయాలి అని. సో ఒక్క వీక్, ఎవ్రీ వీక్ సండే ఒక వీక్ అయితే ఇలా మందారాకు, ప్లెయిన్ మందారాకు పేస్ట్ పట్టి పెడతాను పాపకి. సో పెట్టడం కూడా ఇలా లేయర్స్గా పెట్టేస్తాను. సో మాడకి అంత ప్రాపర్గా పడుతుందని నేను ఆయిల్ కూడా ఇలాగే పెట్టేస్తానండి. పాప హెయిర్ అంతకుముందు చాలా కర్లీగా ఉండేది. సో దానివల్ల స్కూల్కి లేట్ అవుతుంది, చిక్కు తీయడం అని చెప్పి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశాను. ఎలా స్ట్రైటన్ అవుతుంది, ఎలా స్మూత్ అవుతుంది తన హెయిర్ అని చెప్పి. ఇంకా కూడా అలాగే ఉంటుంది స్టిల్. సో అంతకుముందు వీక్లీ ఇలా ఏదో ఒకటి చేస్తే తప్ప కొంచెం సాఫ్ట్ అవ్వదు పాపది. ఆ కర్లీనెస్ అనేది ఇంకా స్టిల్ అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ ఒక సండే అలా చేసాం కదా. నెక్స్ట్ వీక్ ఈ అవిసె గింజలు ఉన్నాయి చూసారా, ఫ్లాక్ సీడ్స్ అంటారు. సో వీటిని జస్ట్ ఒక పిరికెడు తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని వేసేసుకుందాం. ఇన్ని సీడ్స్ అయితే ఇంకా నేను చూపించే ఈ సీడ్స్ ఇంకా నేను వేస్తాను కొంచెం మందారాకు, అవైతే ఇద్దరికి సరిపోతాయి. సో ఆ అవిసె గింజల్లో కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. సో ఇలా స్టవ్ మీద పెట్టిన 5 minutesకి జల్లీగా అవుతుందన్నమాట ఈ టెక్స్చర్ అనేది. సో ఇది జల్లీగా వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా ఒక 5 minutes ఉంచండి. యాక్చువల్గా పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈ ఫ్లాక్స్ సీడ్స్ అయితే కొంచెం జెల్ ఎక్కువగా వస్తుంది, సాఫ్ట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో చూసారా, ఇలా జల్లీగా అవుతుంది. కొంచెం ఒక 5 minutes జల్లీగా అయిన తర్వాత కూడా ఇంకో 5 minutes ఉంటే ఇలా గట్టి పడుతుంది. అంటే గట్టిగా అంటే జెల్ అనేది కొంచెం మందంగా అవుతుంది. సో ఇప్పుడు మనం దాన్ని మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ అది ఫ్లాక్ సీడ్స్ జెల్ని, అలోవెరా కూడా పెట్టేదాన్ని, కానీ అంతకుముందు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది పాపకి. సో అది ఆపేసాను. సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయింది. దీంట్లో మిక్సీ జార్ ఫుల్గా మందారాకు తీసుకున్నాను. మందారాకు అలోవెరా ఫ్లాక్ సీడ్
జెల్ పట్టేసుకొని ఇంకా ఇప్పుడు అప్లయింగ్ స్టార్ట్ చేశాను. సేమ్ లేయరింగ్. అలాగే సేమ్ లేయరింగ్ చేద్దాం. సో లేయరింగ్ చేశాక ఇలా అయిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత వాష్ చేస్తాను కదా, వాష్ చేసిన తర్వాత పాపకి సాంబ్రాణి వేస్తాను అనమాట. ప్రతిసారి ఇలా వేయడం వల్ల హెయిర్లో ఇంకా మిగిలిన కొన్ని కెమికల్ స్మెల్స్ ఉంటాయి కదా మనం షాంపూ యూస్ చేస్తే. కుంకుడుకాయలు కూడా యూస్ చేశాను, కానీ అవి యూస్ చేసిన తర్వాత పాప కొంచెం హెయిర్ రఫ్ అయినట్లు అనిపించింది. సో అది కూడా ఆపేశాను. సో ప్రస్తుతానికైతే భృంగరాజ్ యూస్ చేస్తున్నాను. సో ఇలా మనం అది అంతా అప్లై చేసి సాంబ్రాణి వేసిన తర్వాత హెయిర్ ఇలా స్మూత్గా ఇలా ఉంటుంది. సాంబ్రాణి వేసాక హెయిర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆ హెయిర్ స్మెల్ ఒక 2-3 డేస్ ఉంటుంది. మా పాపకు కూడా చాలా ఇష్టం ఆ స్మెల్. సో సాంబ్రాణి అయితే వేయించుకుంటుంది. సో హెయిర్ డాండ్రఫ్ ఉన్నా కానీ పోతుందండి. మా పాపకు అంతకుముందు డాండ్రఫ్ కూడా ఉండేది, అది కూడా పోయింది. ఇప్పుడు మనం ఇంటేక్ అంటే లిక్విడ్ రూపంలో ఏం తీసుకుంటే హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుందో చూద్దాం. మనకి అవిసె గింజలు తెలుసు కదా, ఫ్లాక్స్ సీడ్స్. సో ఫ్లాక్స్ సీడ్స్ 1/2 kg తీసుకున్నాను. సో ఇవి చిటపటలాడేంత వరకు వేయించాలి. సో చిటపటలాడేంత వరకు వేయించేసి పౌడర్ చేసుకుందాము. ఇదిగో ఇలా వస్తుంది పౌడరు. ఇంకా మీరు వేడివేడి మిక్సీ పట్టకండి, ఎందుకంటే అది అవిసె గింజల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిలీగా అయిపోతుంది. ఇలా పౌడర్ కాదు, పేస్ట్ అయిపోతుంది అప్పుడు. సో చల్లారాకే మిక్స్ చేసే తర్వాత ఇప్పుడు ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు 1 month వస్తుంది. ఇప్పుడు మనం ఆ డ్రింక్ చూద్దాము. 2 స్పూన్స్ అవిసె గింజల పొడి, ఇంకా ఒక 2 గరిటెల పెరుగు. మీ ఇష్టం, మీరు కొంచెం చిక్కగా తాగుతారనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, మా దగ్గర కొంచెం కరివేపాకు కరువు. సో ఇలా ఎప్పటిదో మేము స్టోర్ చేసుకొని యూజ్ చేసుకుంటాము. అందులో ఇప్పుడు వాటర్ పోద్దాం. సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీరు. సాల్ట్ నేను వేయలేదు. సో ఇది మనం ఇప్పుడు ఇలా రోజు 1 గ్లాస్ ఇస్తే వైటమిన్ ఈ ఉంటుంది అవిసె గింజల్లో. ఇది డ్రింక్ అన్నమాట. నచ్చిందా? అయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.